చేతులు కాళ్ళు కడుక్కోపోరా. హలో 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 చందు, వాళ్ళకి ఇలేదయ్యా మీ మీద చెప్పి తీసుకున్న డబ్బులు. వాడి ఇల్లు ఆగిపోయింది, ఇంటికి వచ్చి మా పిల్లకాయలను అడుగుతున్నారు. మేమేం చెప్పే తీసుకుంది. మాకేం ఇదేదమ్మా, నేను అది ఫస్ట్ నుంచి చెప్తున్నది అదే. ఇప్పుడు ఇదే చెప్తాడు వాడు. హర్ష అని అడిగితే కూడా ఇదే చెప్పాడు. ఫోన్ ఆన్ చేశాడు. ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరకు పోతాం, హర్ష మా అబ్బాయిని వేసింది అకౌంట్లో మీ అక్కకి అని అంటే ఇప్పుడు ఆన్ చేశాడు వాడు హర్ష. వీళ్ళది ఏముందంటే వాడు 2 సంవత్సరాలు దాచిపెట్టుకున్న డబ్బులు అయ్యి 14,000 జీతం వాడికి. అడిగితే ఇంటికి వస్తాయిలే వడ్డీలకి అని చెప్పి తీసి ఇస్తే వాళ్ళే అకౌంట్లో నేరుగా వేశారు. ఉదయం 11 గంటలప్పుడు ఒకరి నంబర్లో ఒకరికి తీసుకున్నారు. వాళ్ళు ఇల్లు ఆగిపోయింది 2 ఏళ్ల నుంచి. నేను ఇవ్వడానికి నా దగ్గర ఎక్కడ వస్తుంది, నా ఇంటిలోనే కట్టుకోలేకుండా వాళ్ళు ప్రసన్న ఎవరైనా మా వేమిరెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గరికి వస్తారు. వాళ్ళు హరిజనుల వాళ్ళు మా దగ్గర చదివిన పిల్లకాయలు 30-35 ఏళ్ళ పిల్లకాయలు. వాళ్ళని ఎందుకు ఈదుల్లో పెట్టడం. ఇప్పుడు మీరు తీసుకోలేదని చెప్తా ఉన్నారు. ఆయనేమో అడిగి తీసిచ్చాడు, బంగారు తీసిచ్చాడు. ఆ రోజు కూడా నేను చెప్పా ఇది మా బంగారు అయ్యా 2 ఎకరాలు ఇవ్వండి. నిన్ను అడిగాను, శ్రావ్యాన్ని అడిగాను, ఆ ప్రసాద్ని అడిగాను. అసలు ఆయన ఫోన్లు ఇది లేదు. ఇందిరా అయితే అమ్మలేదు కొనలేదు అనింది. ఆమెను గున్నమ్మ అడిగితే రాఘవాకి మందులోకి కాదులే వాడు ఎవరు సాయిబులకి అని చెప్పాడంట. మీరు ఎవరిది అడగలా, మేము మొత్తం కూడా అడగలా. ఇప్పుడు మా పిల్ల పెళ్లి చేయలే, ఆగిపోయింది అట్టే. సంబంధాలు వస్తున్నాయి మా ఇంట్లో రోజు రచ్చలు బంగారు వాడు పెడితే కదా నేను పెళ్లి చేయాలా. ఇదంతా ఏంది అసలు. ఇళ్ళకి వస్తామంటే ఇళ్ళకి వచ్చి రచ్చ చేసినా లేదంటారు. ఇప్పుడు మేము మీ పేరు చెప్తే తీసుకున్నాడు, మీకు చెప్పలేదు అంటున్నారు. మరి వాళ్ళకి ఎవరు ఇవ్వాలి ఇప్పుడు? తీసుకోలేదు. ఇప్పుడు ఫోన్లో ఆపేస్తారు. ఊరికి పోతాంటే పోండి లేడు ఇంట్లో అనిందంట స్వాతి వాళ్ళు. పోతే పోండి పోయిన ఆదివారం పోతే ఇంట్లో ఉంటే కూడా పోండి లేడు అన్నారని వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారు. భలే వాళ్ళకి ఇప్పించామమ్మా. ఇంటికి పోతే కూడా మేము కాలు దూక్కుని లేరు పోండి అంటున్నారు. ఊళ్ళో వాళ్ళేమో అడిగి ఉన్నాడు ఆయన ఇప్పుడే పోయాడు కేశవరం నుంచి అని చెప్పారంట. ఇప్పుడు ఎవరు? నేనైతే పెళ్లి చేయనయ్యా మీరేమైనా. నేను ఆ రోజు పద్ధతిగా అడిగా, పొలము మేము ఇచ్చున్నాం, పొలం కొనేటప్పుడు ఇచ్చున్నాం, ఎలక్షన్లో ఇచ్చున్నామని మీ భార్యకి చెప్పాను. నేను కావాలంటే అందరు కూర్చుంటే ఒక ఎన్ని మెసేజ్లో ల్యాప్టాప్లో తీసి చూపిస్తా. శ్రావ్యాన్ని అడగండి. నిన్ను నేను అడిగినాను కదా, నిన్ను కూడా అడిగా నేను అడిగి ఆంజనేయ స్వామి మీద ఒట్టు మాటే తెరవలేదు. కానీ నేను అడిగేటప్పుడు ప్రసాద్ ఉన్నాడు, ధర్మేంద్ర ఉన్నాడు, అడగండి కావాలంటే. నేను ఒక్కదాన్ని కూడా అడగల. ఆ రోజు మా తమ్ముళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ పొలాలు ఎవరికి కావాలా? మా బంగారు మాకు ఇచ్చేస్తే పొలం ఎట్టిపోతే మేము 100 ఎకరాలు ఉంది మా నాయనకి. మా చిరంజీవికి బాలవ కర్మంత్రాలు అప్పుడు వస్తా అంటే దెబ్బ తగిలితే 10 ఎకరాలు అమ్మి పెట్టాము మేము. 100 ఎకరాలు నింది గంపలు దొరసానికి మాకేం పెట్టలే అయినా. వీళ్ళే తిన్నారు అంతా. మా నాయన మొన్న పోయిన దాకా నేనైతే అదే చెప్తా. 10 ఎకరాలు బాలవ చచ్చిపోయిన కర్మంత్రాలకు వస్తుంటే మా పెద్ద తమ్ముడికి యాక్సిడెంట్ అయితే ఎవరు ఇచ్చారు? 10 ఎకరాలు అమ్మి పెట్టారు 3 లక్షలకి. అది కాకుండా 3 సంవత్సరాలు జీతాలు పెట్టుకున్నారు.